ఏపీ కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పార్థసారథి మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 5,526.18 కోట్ల సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని స్వీకరించడానికి 9.3% కూపన్ రేట్తో బిడ్స్ చేయటం, సంబంధిత బాండ్ హోల్డర్లకు బాండ్లను కేటాయించడం మరియు వివిధ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అమలు చేయటం వంటి కీలక కార్యకలాపాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి డైరీ ప్రోడక్ట్స్ కోసం ఒక ప్రతిపాదన వచ్చింది. వారికి ఎస్ఐబిపి వారి ప్రతిపాదనల్ని సమీక్షించి సిఫార్సులు చేసిన మేరకు దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎస్ఐబి రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసెస్ జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి 17/7/2025 జరిగిన ఎస్ఐబిపి సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ కానివ్వండి, ఎక్సలెంట్ ఫార్మాసన్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, రెన్యూ ఫోటో వోల్టైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదనలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా సమీక్షించి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంబంధించి మరి తద్వారా దాదాపు 1,00,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలు అయితే ఉన్నాయో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విజయనగరం జిల్లా వంగార మండలం అర్సాడ్ గ్రామంలో పీవీఎస్ గ్రూప్ ద్వారా 20 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చేసిన అభ్యర్థనకు సంబంధించి ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కూడా ఈ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం కూడా దాదాపు 10,000 టన్నులు ఒక టార్గెట్ గా పెట్టుకుని దానికి ఇప్పటికే రిలయన్స్ వాళ్ళు 500 ప్లాంట్లు సిబిజీకి గవర్నమెంట్ తో చేసుకున్నారు. ఇంకా ప్రతి కేబినెట్ లో కూడా ఇటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ రోజు దాదాపు 50 టీపీడీకి సంబంధించి 2 ప్రతిపాదనలు రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఏదైతే వాటికి అర్హత ఉందో వాటన్నిటిని కూడా ఎస్ఐబిపి సమీక్ష ద్వారా